ఉదాహరణకి ఒక ₹1,00,000 జీతం సంపాదించేవాడు ఒక ఐటీ ఎంప్లాయీ అనుకుందాం. ఆ 1,00,000 సంపాదించే మనిషికి ఈ బ్యాంకర్స్ 50,00,000, 60,00,000 లోన్స్ ఇచ్చేస్తున్నాయి. 50,00,000, 60,00,000 లోన్స్ ఇచ్చినప్పుడు లెట్ అస్ సే ఒక 75,000 ఈఎంఐ పర్ మంత్ కట్ అవుతుంది అనుకోవడం. మిగతా 25,000లో ఇల్లు రన్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో ఇవన్నీ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ 25,000లో వాడు మెయింటైన్ చేయలేకపోయి ఉండొచ్చు ఇంటిని. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో లోన్‌కెళ్ళడము. మళ్ళీ ఒక 20,00,000 లోనో, 10,00,000 లోనో తీసుకోవడము. ఇట్లా ఈ లోన్స్ పెరిగిపోవడము, ఆ ఈఎంఐస్ కట్టలేక మళ్ళీ బయట నుంచి అప్పు తెచ్చి ఈఎంఐస్‌ని క్లియర్ చేయడము. ఇట్లా లాట్ ఆఫ్ మెస్ జరుగుతుంది. ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటది. వాళ్ళు ఫైన్స్ మీద ఫైన్స్ ఏస్తూ ఉంటారు. ప్రాపర్ టైంకి అనుకున్న డేట్‌కి కట్టకపోయినట్టయితే. ఇంకా మెల్లిగా ఎప్పుడైతే 1, 2 మంత్స్ మీరు కట్టలేకపోయే పరిస్థితి వస్తుందో, థర్డ్ మంత్ నుంచి రికవరీ ఏజెంట్స్‌ని బ్యాంక్స్ పంపుతాయి. ఈ రికవరీ ఏజెంట్స్ యూజువల్లీ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే థర్డ్ పార్టీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటదంటే వాళ్ళు బెదిరించడము, కట్టకపోతే అది చేస్తాము, మీ పైన ఇది చేస్తాము, మీ బంధువులకు అందరికి చెప్పేస్తాము, మిమ్మల్ని డిఫేమ్ చేస్తాము అని ఇట్లా రకరకాలుగా వాళ్ళని బాగా మనోవేదనకు గురి చేస్తూ ఉంటారు.